చాలామంది చెప్పేది జగన్ విషయంలో గానీ, రాజశేఖర రెడ్డి విషయంలో ఇద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఐడెంటిఫై చేయడం గానీ, కేడర్‌ని గుర్తించడంలో గానీ, వాళ్ళు గౌరవించడంలో గానీ చాలా ముందుంటారు. జగన్ ఒక అహంకారంగా వ్యవహరిస్తారు. ఆయన కనీసం కుర్చీ కూడా వేయకుండా మాట్లాడతారు. అనే ఫోకస్ బాగా మీడియాలో ప్రచారం జరిగింది. మీరు దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారిని చాలా దశాబ్దాలుగా మీరు ఫాలో అయ్యారు. జగన్‌ని చూసారు. జగన్‌తో కొంతకాలం అయినప్పటికీ కూడా చాలా పర్వాలేదు. బాగా దగ్గరగానే కొన్నాళ్ళు ట్రావెల్. ఏమనిపించింది అసల ఈ జరుగుతున్న ప్రచారానికి, వాస్తవానికి ఉన్నాయా? చాలా డిఫరెన్స్ ఉందండి. నిజంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు అనేవాళ్ళు దేవుళ్ళు. ఇవాళ చాలా మార్పులు సోషల్ మీడియా ఇవి వచ్చేసిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అహంకారపూరితంగా ఉన్నారు అనేది మాత్రం అవాస్తవం. తెలుగుదేశం టీడీపీ వారు ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు. ఆనాడు చేసినటువంటి దీంట్లో ఈయన్ని కూడా ఒక దీని కింద రాజారెడ్డి గారితో ఇదని చెప్పేసి చూపించినటువంటి సందర్భాలు కూడా చాలాసార్లు కానీ నాకున్నటువంటి అతి తక్కువ పరిచయం అయినప్పటికీ కూడా అన్న గంగాధర్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే అన్న అని చాలా ఆప్యాయంగా పలకరించినటువంటి సందర్భమే తప్ప ఎక్కడా అనుకోవట్లేదు. మనం ఏం చెప్పినా ఆయన చాలా దీన్ని తీసుకుని దాన్ని చేసుకుని దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ దాన్ని చేయటం జరుగుతుంది. ఇవాళ నేను ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళ నాకు ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు నేను ఒక్కసారి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ నాకు అంత మంచి ప్రాముఖ్యతని ఎవరేవలా. ఇవాళ మరి ఆయన స్టేటు వైఎస్ఆర్సీపీకి కార్యదర్శిగా వేసి ఒక పార్లమెంటుకి నియోజకవర్గానికి ఇవాళ రేపు ఆర్డర్స్ ఇస్తారు. ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. నాలాంటి బీసీలకు సంబంధించి లేకపోతే ఒక దీనికి సంబంధించి నేను ధనవంతుని కాదు, లక్షాధికారిని అంతకన్నా కాదు. నాకు ఉన్నటువంటి పరిధిలో నేను ఉంటాను. కానీ ఇవాళ డబ్బులతో పోటీ పడేటువంటి రాజకీయం జరుగుతున్న రాజకీయం అంతా డబ్బుతోనే జరుగుతుంది. అటువంటి నేపథ్యంలో నాలాంటి వ్యక్తి ఇవాళ పోటీకి తట్టుకుని నిలబడటం అంటే అది కేవలం మాకున్నటువంటి అనుభవమే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఏదైతే ఇవాళ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించడంలో కానీ అది నేను ఎదరికి తీసుకెళ్ళడంలో కానీ పూర్తి స్థాయిలో మరి ఇవాళ నేను చెప్పడం కాకుండా ఎవరైతే ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారో మార్గాన్ భరతరామ గారి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. కార్యకర్తలకి ఇవాళ అత్యంత మరి పెద్దపీట ఆయన వేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలదే పైచేయి. అంటే అది కేవలం అనుభవం వల్ల అంటారా? మొన్న జరిగిన హైప్యాక్ నమ్ముకొని దెబ్బతినడం, తర్వాత కార్యకర్తల గుర్తింపు ఇవ్వాలి, మా నాన్నగారిలా చేయాలనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్రాన్స్ అయ్యారంటారా? ఎట్లా అసలు ఇప్పుడు ఆయన గతానికి ఇప్పటికి పోలిక కనిపిస్తుంది? చాలా చాలా మార్పు వచ్చిందండి. అంత ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు వేరు. ఇవాళ పూర్తి స్థాయిలో ఐప్యాక్లో లేకపోతే వీటిలో నమ్ముకుని చేయటం కాదు. నిజమైన కార్యకర్తలు వీళ్ళందరూ ఆ రోజున కష్టపడి పనిచేయడం వల్లే నేను అధికారంలోకి వచ్చాను అన్నది ఆయన గుర్తించారు. ఇవాళ వాళ్ళకి ఈటేస్తేనే మనం ఖచ్చితంగా రేపొద్దున అధికారంలోకి వస్తామనేది గ్రహించారు. అందువల్ల ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఇవాళ నేనే చాలా క్లియర్ సార్. నేను ఆయన చెప్పింది ఏదో చెప్పడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం ఉన్నది. గంగాధర్ గారు, ఇదే ఆరోపణ కావచ్చు, ఇదే ప్రచారం కావచ్చు, భరతరాం విషయంలో కూడా ఉంది. భరతరాం కూడా కేటర్ని పట్టించుకోలేదు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన వేరే రేంజ్లో వెళ్ళిపోయారు, దానివల్లే అందరూ దూరం అయ్యారు అనే ప్రచారం జరిగింది. మీ భరతరాంలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి మీరు గమనించింది? సార్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయనకి దగ్గరగా లేను. అధికారం ఇదైన తర్వాతే నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. ఈయన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి వాళ్ళని నమ్మటం. అంతకుముందు ఎవరైతే నమ్మి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చారు, మంచిగా సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారో వాళ్ళందరూ ఇవాళ ఆయనకి చేయిచ్చిపోయారు. ఇవాళ నిజమైనటువంటి కార్యకర్తలే ఆయనతో ఉన్నారు. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో కాసేపు గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నెమ్మదిగా ఆయన మామూలు ఈ రూట్లోకి వచ్చేసారండి. వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో చేయాలి అనేటువంటి దీంట్లోకి వచ్చారు. గతంలో పోలిస్తే నాకైతే తెలియదు, కానీ ఇవాళ అయితే
100% ఆయన మామూలుగానే నేను ఇంకా ఏం చేయాలో చెప్పండి, నిన్న కాక మొన్న జరిగినటువంటి సమావేశంలో ఓకే. నేను ఇంకా ఏం మారాలి, ఏమన్నా నేను తప్పు చేస్తున్నాను చెప్పండి, ఏం నష్టం ఏం లేదు, నేను దీనిగా స్వీకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. అంత ఆ, కిందకి వెళ్ళి నేను చేయాల్సింది, నేను ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మొన్న మెగా జాబ్ మేళా పెట్టాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇవాళ మళ్ళీ రేపు ఆదివారం 10వ తారీఖున జరిగేటువంటి మెడికల్ క్యాంపు, దాన్ని కూడా చాలా మంచి ఇంపార్టెంట్ స్పెషలిస్ట్స్ ఎవరైతే హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ లేకపోతే లంగ్స్కి కానీ ఇతరత్ర అన్నిటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డాక్టర్స్ని స్పెషలిస్ట్ని ఇవాళ ఒక స్లమ్ ఏరియాలో ఈ తుమ్మలావు దగ్గర ఉన్నటువంటి నటరాజ్ థియేటర్ బ్యాక్ సైడ్ పెట్టారు. ఇవాళ మొత్తం అందరూ మీరు టెస్టులు చేసుకుంటమే కాదు, మందులు కూడా నేను ఫ్రీగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇవన్నీ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, నేను ఇంకా ఏమన్నా చేయాలా చెప్పండి, నేను ఇంకా ఏం మారాలి, ప్రజలకు దగ్గరవుతున్నాను, మీకు దగ్గరవుతున్నాను, ఏమన్నా ఉంటే చెప్పండి నేను చేస్తాననేటువంటి పరిస్థితికి ఆయన వచ్చేసారు. ఇవాళ మేము దాన్ని ఇచ్చేసుకుని ప్రజలకు తీసుకెళ్తాం, అందులో అనుమానం లేదు. సార్ గంగాధర్ గారు, ఇప్పుడు మీరు క్లోజ్గా చూసిన వ్యక్తుల్లో జక్కమూడి రామ్మోహన్ రావు గారు వారసులు ఇద్దరిని చూశారు. రాజా గణేష్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? సార్ చాలా పెద్దగా వచ్చింది సార్ ఇది. సార్ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. రామ్మోహన్ గారిలో లేనటువంటి చాలా విషయాలు వీళ్ళిద్దరిలోనూ ఉన్నాయి. ఏదన్నా విషయాన్ని పట్టుకుంటే ఆ విషయాన్ని పరిష్కరించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వాలు. అలాగే ఎవరికైనా ఏదైనా అనారోగ్యంతో ఉన్నా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రమాదం జరిగే హాస్పిటల్స్లో ఉన్నా వాళ్ళిద్దరూ కూడా స్పందించే తీరు కూడా అద్భుతం. అందులో ఏమీ తప్పులు లేవు, అందుకు తగ్గ తనివిలే కానీ ఎక్కడ ఏమీ తేడాలు ఏమి లేవు. ఈ స్పర్ధ అంటే ఏజ్ దీంట్లో వచ్చిందో ఇంకోటో తెలియదు కానీ ఇటు భరతరామ్ గారు కానీ ఇటు వీళ్ళని ఏకం చేస్తే రాజమండ్రిలో తిరుగులేనటువంటి నాయకత్వం, ఈ తిరుగులేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అవుతుంది, అందులో అనుమానం లేదు. సో ఆ దిశగా కలిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? అసలు ఏమి ఇది చేయాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా చేసినా ఈ స్పర్ధలు అలాగే ఉంటాయి. అంటే చాలా మంది వీళ్ళిద్దరు కలవకుండా ఉంటేనే బెటర్ అనే పరిస్థితిలో ఇద్దరు గ్యాపులు పెంచుతున్నారు ఇద్దరి మధ్య అన్నది ప్రచారం జరుగుతుంది. 100% అది అంతులేని కథలాగా ఉంటుంది సార్. దీనికి పుల్ స్టాప్ పడాలంటే మాత్రం 100% ఆయన దగ్గర మాత్రమే జరగాలి. అది ఆల్మోస్ట్ చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. బహుశా నేను కూర్చోబెడతారేమో అనుకుంటున్నాను నేను. అంటే గంగాధర్ గారు ఇద్దరికి నియోజకవర్గాలు వేరు, ఒకటే నియోజకవర్గంలో ఇద్దరు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారంటే మీరన్నా ఈ గ్యాప్ ఉంటుంది. ఎందువల్ల ఈ స్పర్ధలు పెరిగాయి అంటారు? సార్ ఈగోస్ ఉంటాయి కదా జనరల్గా, ఆ ఈగోస్ కొంచెం అడ్డొస్తూ ఉంటాయి. దాన్ని మనం పెద్దగా ఏం లేదు, వయసు అనుభవం ఇవన్నీ కూడా ఒక కారణాలు. అది ఎవరిలోనైనా అయ్యి ఉండొచ్చు, ఇటు భరతరామ్ గారిలో అవ్వచ్చు, అటు జక్కంపూడి తనయుల్లోనే అయ్యి ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టుకుంటే ఇవాళ హ్యాపీగా మీరు బాగుంటే కార్యకర్తలు బాగుంటారు, కార్యకర్తలు బాగుంటే మీరు బాగుంటారు.